యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ కి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాను. దేవుడిచ్చిన యొక్క మహాకృపను బట్టి దేవుడికి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకుందాము. దేవి సిస్టర్ ప్రార్థనతో మొదలు పెడతారు. రవి బ్రదర్ మీరు పాట పాడండి. దేవి సిస్టర్ మీరు ప్రేయర్ చేయండి చిన్నగా. దేవమ్మ సిస్టర్ ప్రార్థన చేస్తారు. స్టార్ట్ చేయండి సిస్టర్ మీరు. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు దేవా. గతకాలం అంతా కాచి కాపాడిన తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క ప్రార్థన పూర్వకంగా మేము సిద్ధపడుచుండగా దేవా, అయ్యా మీరే మాకు తోడై ఉండండి నా ప్రభా. ఈ వాకు ద్వారా మాతో మాట్లాడండి. నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభా. ఆన్లైన్ లో ప్రభా అటెండ్ అయిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు ఇస్తాయా. అయ్యా ఇంకా రాయా తండ్రి, మరి ఈ యొక్క తండ్రి జైన్ అవ్వాల్సిన వారు ఇంకెవరికైతే నా తండ్రి వెసులుబాటు లేదన్నా ప్రభా, త్వరలో తండ్రి అయ్యా జైనట్టుకు మీరు మహాకృప చూపించండి. వాళ్ళ ధర నామానికి మహిమ తెచ్చుకోదేవా. చక్కని స్వరాలు దయచేసి నా ప్రభా అయ్యా నా తండ్రి మేమందరం వినుసరించి కీర్తించి గణపరచులాగా నా తండ్రి అయ్యా నీ యొక్క తండ్రి మాకందరికి నా ప్రభా చక్కని స్వరాలు దయచేయండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభా. దేవా నీ వెలుగుతో మేమందరం నింపబడాలా, నీ జీవవాకులతో నింపబడాలా నా ప్రభా. వాక్యం అనే ప్రభా కడుగు మా చేత పట్టుకుని మేము ముందుకు నడిచిన ప్రభా. నీ నామ సాక్షిగా మమ్మల్ని అందరినీ నిలబెట్టుకున్న ప్రభా. కేవీపం ప్రచురణ ప్రభా మీరు తోడయండి నా ప్రభా. అంచెలంచెలుగా ముందుకు కొనసాగుకున్న దయచేయమని, సమస్త మహిమ గంత ప్రభా మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. శాంతమ్మ సిస్టర్ పాట పాడండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకుందాము, దేవుని నామాన్ని మహిమపరచుకుందాము. నీతో సమమెవ్వరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవ్వరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యతలు ఒక చోటుంచిన నీతో సరితూగునా. లోక బంగారము ధన ధాన్యతలు ఒక చోటుంచిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వసాంద్రములు ఒకటయ్యగసీనా నిన్ను తాకగలవా. జీవనదులన్నీయు సర్వసాంద్రములు ఒకటయ్యగసీనా నిన్ను తాకగలవా. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవ్వరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమేస్తోకని పరిశుద్ధుడేడి. లోక బంగారము నీతో సమమెవ్వరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమేసోకని పరిశుద్ధుడేడి. పాప పరిహార్థమౌ సిలువ మరణముంది, తిరిగి లేచినటి దైవ నరుడెవ్వరు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా విమోచకుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరు ఉన్నారయ్యా. నీవేగా విమోచకుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు,
నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెతకకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, నేను వెతకకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట పోగేసినా నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట పోగేసినా నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ఈ రోజు మన మధ్యలో స్వప్న సిస్టర్ గారు వాక్యం అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్ స్వప్న సిస్టర్, వాక్యం షేర్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, అందరికీ ప్రార్థన చేసుకోండి. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధ తండ్రి, కృపామయ్య, అతి పరిశుద్ధ దేవ, సర్వశ్రేష్ఠుడ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. తండ్రి మా ప్రభా, తండ్రి యొక్క సన్నిలో ప్రభా మేము ఏకీభవించినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా మరి వాక్యానికి ఏదైనా సిద్ధపరిచినందుకు వందనాలు ప్రభా. దేవ ప్రభా మరి మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని ఇంకా బలపరచండి మీ శక్తితో నీకండి ప్రభా. అయ్యా మేము తండ్రి ప్రభా వాక్యం ముందు సిరులే ఉండి విశ్వాసంలో బలంగా ఉండి ప్రభా తండ్రి అయ్యా మేము నైనా మీరు ఆఖరి సిద్ధపడలాగా అనేకలు సిద్ధపరచడానికి మేము బలపరచని వేడుకొంచిన ప్రభా. దేవా ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు దేవాది దేవా. యేసుక్రీస్తు నామంలో ప్రభా మీరే నాకు తోడండి ప్రభా, తన పరిశుద్ధాత్మ ద్వారా తన్ని బయలుపరచమని తన్ని మీరే నడిపించమని అంతవరకు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథం చూసుకుందాము. కీర్తనల గ్రంథము 78 కీర్తన, అది మనం చూసుకుందాము, వాక్యాన్ని చదువుకుందాము. మనము ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే ఆసావు కీర్తన, దైవ ధ్యానము. అయితే ఇక్కడ ఏమని మరి చూస్తున్నామంటే మనం, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటకు చెవియొగ్గుడి, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలము గూఢ వాక్యము నేను తెలియజెప్పేదను. అయితే ఇక్కడ మనము ఏమంటున్నట్టే దేవుని వాక్యము, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, మరి నా నోటి మాటలకు చెవియొగ్గుడి అంటున్నాడు. అయితే మనమంట నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను. అయితే మనం ఇక్కడ చూస్తాం కదా, మనం సువార్తలు చూస్తే మన ప్రభు అన్ని ఉపమానంగా మనం చెప్తా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నా మనకు వాక్యం ఉందంటే కదా, నేను నోరు తెరిచి ఉపమానం చెప్పేదాను. అయితే పూర్వకాలం అంట గూఢ వాక్యమును నేను తెలియజెప్పేదాను అంటున్నాను. పూర్వకాలపు గూఢ వాక్యమును నేను తెలియజెప్పేదాను. ఏం జరిగింది పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కూడా కదా, మనకి దేవుడి యొక్క వాక్యం మనకు బయలుపరుస్తూ ఉంటాయి. ఏం జరిగింది అంటే మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను అని యెహోవాకు స్తోత్ర కీర్తనలు, ఆయన బలమును, ఆయన చేసిన కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. అయితే తరాలలో రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని నెరుగునట్లు అంట ఇక్కడ బయలుపరుస్తాడంట కదా దేవుడు. ఏమని మన ఈ వాక్యం మన ప్రభు జ్ఞాపకం చేశారు ఏంటంటే కదా, మాకు తెలిసిన సంగతులనే అని మేము మీకు చెప్పుచున్నాము. అదే మన స్వార్థలో చూసాం ప్రభు అంటారు కదా, మేము మాకు తెలిసిన దాన్ని మీకు చెప్పుచున్నాము, చూసిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము అని మనం స్వార్థలలో వాక్యం చూసాం. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే పూర్వకాలం నుంచి అంటా కదా, పూర్వకాలంలో అంట గూఢ వాక్యమును అంట నేను తెలియజెప్పేదని అంటున్నాడు ప్రభు. అదే కాబట్టి కదా ఆయన చేసిన యొక్క యెహోవాకి అంట మనమంట స్తోత్రకీలను, ఆయన యొక్క బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యం అంట దాచకుండా అంట మనం అంట కదా. వారు ఏం చేశారంట, వారి పిల్లలకంట మేము చెప్పేదము అని వారు అనుకున్నదంట. అంటే రాబోయే తరమునకంట వారు ఏం చేశారంట కదా, ఈ యొక్క దేవుని యొక్క గూఢమైన వాక్యాలు, దేవుని యొక్క కార్యములను అంట వాళ్ళు కదా, ఆయన ఆశ్చర్య కార్యములను అంట కదా తెలియపరిచినారంట. అయితే చూడండి, రాగల తరముల్లో కూడా పుట్టబో వారికంట దానిని ఎరుగునట్లంట వాళ్ళంతా బయలుపరిచినారంట కదా దేవుని యొక్క వాక్యమును. ఇక్కడ మన 11వ వచనంలో మనం చూస్తే ఏమంటున్నాడు కదా, అయితే ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలంట వారంట మర్చిపోయారంట. చూడండి, వారంట ఆయన యొక్క ఆశ్చర్య క్రియను మర్చిపోయారంట.
అయితే చూడండి ఇక్కడ ఐగుప్తు దేశంలో అంట సోయాను క్షేత్రమందు వారి పితరులంట చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేశాను. దేవుడు చేసిన ఆయనంట కదా, దేవుడు ఆశ్చర్య కార్యములు చేసినంట. అయితే వారినంట వారి పిల్లలకు అంట వాళ్ళంట మేము చెప్పేదము అని వారి పిల్లల ఎరుగునట్లు అంట వారు తరములో పుట్టబో వారికంట వారు ఎరుగునట్లు వారికంట బయలుపరిచినట. కానీ తర్వాత కదా ఇలా ముందుకు తరాలు వెళ్తూ పోతా ఉన్న కొద్ది ఏమైపోయిందంట, వీళ్ళు వాక్యాన్ని ఏం చేశారంట, దాని ఆశ్చర్య కార్యములనంట వారు ఏమైందంట మర్చిపోయినారంట. ఇక్కడ చెప్తున్నాడు ఆయన తన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను అంటే వారు మర్చిపోయి. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే కదా, దేవుడు చేసిన ఎన్నో అద్భుత క్రియలు ఆశ్చర్య కార్యాలు ఆది నుంచి దేవుడు బయలుపరిచిన ప్రతి ఒక్కటి కదా దేవుడు మనకి వాక్యం ద్వారా బయలుపరిచాడు. కానీ ఒక్కోసారి ఏమైపోతుందంటే మనుషులు కదా మర్చిపోతా ఉంటారు దేవుని ఆశ్చర్య క్రియలను, దేవుడు చేసిన ప్రతి ఒక్క అద్భుతములను దేవుడు మనుషులు మర్చిపోతా ఉంటారంట. అయితే ఇక్కడ ఆ ప్రజలు కూడా నాడంట మర్చిపోయినారంట దేవుని ఆశ్చర్య క్రియలను. అయితే ఐగుప్తు దేశంలో అంట వారు కదా వారు పితరులు చూచుచుండగా అంట ఈ కార్యాలు జరిగినట్ట, దేవుని యొక్క గొప్ప ఆశ్చర్య కార్యాలు వారు కన్నులారా చూచినారంట. ఆయన ఆశ్చర్య కార్యములను చేశాను, ఆయన సముద్రములను పాయలుగా చేసి వారికి అద్దరికి నడిపించాను, ఆయన నీటి రాశిగా నిలిపాను కదా, పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపాను. చూడండి ఇవి చూసినారు వాళ్ళు కదా, వారి పితరులంట కదా, వీళ్ళు దేవుని యొక్క ఆశ్చర్యకాలు వారి కళ్ళతో చూసినారంట. కానీ చూడండి మరి అరణ్యంలో కూడా ఆయన బండను చీల్చిండు, సముద్రం అంతటి మీద సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చినడు, బండలో నుండి ఆయన నీటి కాలను రప్పించను, నదుల వలె నీళ్లు ప్రవహించను, వాళ్ళు చూచుండగా ఇవన్నీ జరిగినాయంట దేవుని ఆశ్చర్యకార్యాలు. అయినంట వారు ఆయనకు విరోధంగా ఇకను పాపము చేయుచునే వచ్చిరంట. దేవుని ఆశ్చర్యకార్యాలు చూస్తూ కూడా కదా కన్నులారా చూచి కూడా విని చూచి కూడా వాళ్ళు ఏం చేశారంట, అయినంట వారంట ఆయనకు విరోధంగా ఇంకను పాపము చేయించి వచ్చేయాలంట. అయితే అడవిలో అంట మహోన్నతి మీద వారంట తిరగబడినారంట. వారంట తమ ఆశ కోలాది ఆహారమును అడుగుచు తమ హృదయంలో దేవుని శోధించినంట. చూడండి మరి ఈ దినాలు కూడా ఇట్లనే ఉంటాయి కదా, దేవుని శోధించే దినం అంటే ఇవి ఎట్లున్నాయి చివరి దినాలు కదా, ఇట్లనే ఉంటాయి అనమాట కదా, మర్చిపోతా ఉంటారు దేవుని కార్యాలు. దేవుని కార్యాలు అంట ఆయన యొక్క చేసిన ఒక అద్భుత కార్యాలను కదా మర్చిపోతా ఉంటారు అనమాట. కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడ మర్చిపోయినారంట కన్నులారా చూచి కూడా. కాబట్టి వారు ఇవన్నీ చూసి కూడా వారు ఏం చేశారంట చూడండి, తమ హృదయంలో అంటే దేవుని అంటే శోధించినారంట, దేవుని శోధించినారు. దేనికోసం శోధించారంట కదా, వారంట వారికి మరి కావాల్సిన అంటే అయినను వారు ఆయనను విరోధంగా ఇంకా పాపము చేసి వచ్చి అడవిలో మహోన్నతుని మీద తిరగబడి వారు తమ ఆశల కొలాది అంట, వారి ఆశల కొలాది ఆహారం అడుగుచ్చు అంట. అంటే వానికి ఇష్టానుసారమైన అన్ని దేవునికి అడుగుచ్చు, అది ఆయన అడిగింది వాళ్ళకి ఇవ్వలేదు అని కదా వారు ఏం చేశారంట కదా, తమ హృదయంలో దేవుని శోధించారంట. అంటే అడిగినవన్నీ ఇచ్చేసాలన్నమాట దేవుడు వాళ్ళకి కదా. వారికి ఉన్న ఆశల కోలాది అంటే నాకు ఇప్పుడు ఆశలు ఉంటాయి కదా మనుషులకి కదా, నాకు ఇది కావాలి వారికి ఉన్న ఆశల కోలాది వారంట వారు అడుగుచు అంట అడుగుచున్నారంట దేవుని, అడిగి దేవుని శోధించినారంట. అంటే ఏది కావాలంటే అడిగి దేవుని శోధించవచ్చా అని ఇక్కడ మనము చూస్తున్నాం వాక్యం కదా. అయితే మనకి ముఖ్యంగా అయితే మనకి ఈ కాలంలో అంట మనకి చాలా మట్టుకి ఏవి అనుకూలంగా మనకు ఉండవన్నమాట. చూడండి మనం ఉన్న దినాలు ఎటువంటి దినాల్లో మనం ఉన్నాం అంటే మనము దేవుని వాక్యాన్ని కూడా ఇలాగే మనం అంట ఆయన ఆశ్చర్య కార్యములను ఆయన పూర్వకాలం నుంచి ఆయన బయలుపరిచే ప్రతి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇవి కూడా చాలా మటుకు ఇక్కడ ఈ రోజుల్లో అనుకూలంగా ఉండవు మనకి. ఉండనంత మాత్రాన కదా దేవుడు మనకి ఇవ్వట్లేదని అనుకోవాలా. చూడండి అయితే వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళ ఆశ కోలాది ఎవరంట ఆహారం అడుగుచు దేవుని అంటే శోధించినారంట. వాళ్ళు అంతా వాళ్ళు అడిగింది వాళ్ళు పొందుకోవాలని వాళ్ళకి కావాలని శోధించారంట వాళ్ళు. అయితే ఆ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడారంట. ఈ యొక్క అరణ్యంలో దేవుడు మాకు భోజనం సిద్ధపరచగలడా అని వారు దేవునికి విరోధంగా మాట్లాడారంట. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, అయితే నీళ్లు కాలువలే పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా అని కూడా వారు ఏం చేశారంటే దేవుని శోధించారంట. ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకునేదంట. చూడండి దేవుడు కదా ఆయన చేసిన యొక్క కార్యాలను వాళ్ళంట కదా జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాల్సింది పోయి ఆయన కదా కీర్తించాల్సింది పోయి ఆయన ఏం చేస్తున్నాడంట, ఇంకా దేవుని శోధించినాడంట. ఈయన చేయగలడా, ఆయన ఇవ్వగలడా, మాకు ఈ అరణ్యంలో ఆహారం ఇవ్వగలడా,
తమ హృదయంలో దేవుని శోధించారంట. తను వారికి ఇష్టానుసారంగా దేవుని కదా అడిగినారంట వాళ్ళు. అయితే ఆయన ఏమంటున్నాడు, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకునేదంట. అంటే వారంటే ఈ మాట విని కదా, యెహోవా ఈ మాట వినంటే కోపగించినంట. వారు చేసిన ఈ మాటను విని అంటే దేవునికంట ఇంత కోపం వచ్చిందంట. ఎందుకంటే వారు ఎన్ని దేవుడు చేసినా కానీ కదా మళ్ళా ఏం చేస్తారంటే దేవునికి కదా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దేవుని మీద గునుగుతూ సనుగుతూ కదా. వారికి కావాల్సింది వారు కదా దొరకట్లేదని కదా కొన్ని ఇచ్చినాడు దేవుడు, అది చూసి ఇంకా ఇవ్వగలడు దేవుడు అని కదా విశ్వసించక వారు శోధించారంట దేవుని. చూడండి, అయితే వారు దేవుని అందు విశ్వాసం ఉంచకపోయారంట. 22 వచనంలో చూస్తున్నాం మనం అంట. వారంట దేవుని అందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణను కదా నమ్మిక ఉంచలేదంట వాళ్ళు. ఆయన చేసిన రక్షణ ఎందు వారంటే నమ్మిక ఉంచలేదు. చూడండి, వారు దేవుని కార్యం అంతా చూసారంట. వారు ఆయనను అంట వారంట దేవుని అందు విశ్వాసం ఉంచకపోయారంట వాళ్ళు. కళ్ళ ముంగలు అన్ని జరుగుతుంటే కూడా వారు అరణ్యంలో అంత మంచిగా నడిచారు. వాళ్ళ కాళ్ళు చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు కదా ఏమైపోలేదు కదా, వాళ్ళ బట్టలు పాడవలేదు. అయినా కానీ వాళ్ళంట ఏం చేసినట్ట దేవుని అందు విశ్వాసం ఉంచకపోయారంట కదా. అయితే అడిగినదంతా దేవుడు మనకి ఇవ్వలేదని కదా చాలా మటుకు కదా విశ్వాసంలో కదా చాలా మంది ఇట్లనే కదా సన్నగిల్లిపోతా ఉంటారు. అంటే వారు దేవుని అందు విశ్వాసం ఉంచకపోయి ఆయన అంట దయచేసి నా రక్షణను కూడా వారు నమ్మిక ఉంచలేదంట. ఆ రక్షణ ఎందు వారు నమ్మిక ఉంచలేదంట. ఆయనను ఆయన అంట పైన ఆకాశంలోకి ఆజ్ఞాపించెను కదా, అంతరిక్షము ద్వారములను తెరిచెను. ఆహారమునికై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యములు వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి. చూడండి దేవుడు కదా, ఆయన ఎంత కదా ప్రేమ గలవాడే దేవుడు కదా. వారు అంతా శోధిస్తున్న దేవుని అంతా బాధించిన కానీ వారి అయినా కానీ దేవుడు కదా ఏం చేసినట్టు ఇక్కడ అంతరిక్షములను తెరిచినట్ట దేవుడు. ఆహారములకే అంట ఆయన కదా ఆయన వారి మీద మన్నాను కురిపించినంట. అవి మన్నా దేవదూతలు భుజించే ఆహారం అంట. మన్నా దేవదూతలు భుజించే ఆహారం అంట దేవుడు వారికి ఇచ్చినాడంట. అయితే చూడండి మరి ఈ మనకు కూడా కదా ఈ రోజులు ఎట్లుంటాయి అంటే కదా మనం అడిగినది సమస్త మనకు కదా దొరకవు కదా. దేవుడు ఇచ్చిన దాంట్లో కదా మనము ఉండాలి కదా. చాలా వరకు ఏం చేస్తామంటే కదా దేవుని నమ్మిన తర్వాత నాకు కదా ఆశీర్వాదం రాలేదను కదా కదా ఇంకా ఏదో అడిగింది నేను పొందుకోలేదని నాకు ఇవ్వలేదని కదా అనుకుంటా ఉంటారు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు కదా దేవుడు చేసిన ఆశ్చర్యాలు అనమాట జ్ఞాపకం చేసుకోవాలంట కదా. ఆయన సమస్తం ఇవ్వగలడు, ఆయనకి సమస్తము సాధ్యమని మనము కదా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి కదా మనకి ఒక రోజు మంచి నీళ్ళు దొరకలేదనో కదా, ఒక రోజు భోజనం దొరకలేదనో కదా, అనుకుంది మనం పొందలేదు అనే కదా దేవుని మనం శోధించడానికి వీల్లేదనమాట కదా. అయితే దేవదూతల ఆహారం అంట దేవుడు అంట వారికి భుజింపనిచ్చిందంట. పదార్థములు అంట ఆయన వారికి సమృద్ధిగా పంపెను. చూడండి, భోజన పదార్థములు అంట వారికి ఆయన సమృద్ధిగా పంపెను. చూడండి మరి అప్పుడు కదా వారికి అంట భోజన పదార్థం అంటే ఆయన వాళ్ళకి సమృద్ధిగా పంపినంట. మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లున్నాయి కదా, ఈ రోజులలో కదా సమృద్ధిగా భోజనం ఉండకపోవచ్చు కదా, మంచి బట్టలు ఉండకపోవచ్చు, మనకు మంచి అనుకూలమైన పరిస్థితులు ఉండకపోవచ్చు. కానీ మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి కదా, దేవుడి యొక్క చేసిన ఆశ్చర్య కార్యములు కదా, ఆయన ప్రేమను కదా, ఆయన మనకి ఇచ్చిన రక్షణను కదా మనం జ్ఞాపకం చేసుకోవాలంట. ఎందుకంటే ఈ రోజులు కదా ఎంతో భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం కాబట్టి కదా అడిగింది ప్రతి ఒక్కటి కదా మనం పొందలేము కదా. ఆయన ఇవ్వాలనుకుని ఇస్తాడు కదా, ఆయన ఇవ్వాలనుకుని కదా ఖచ్చితంగా ఇస్తాడు కదా. దొరకలేదని కదా మనం కదా విశ్వాసంలో కదా మనం వెనుకపోవడానికి వీలేదు కదా. ఇంకా విశ్వాసాన్ని మనము ఏం చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. మనం ఎట్లా చేసుకోవాలి దేవుని యందు విశ్వాసం అని అభివృద్ధి అంటే చూడండి కదా ఒకప్పుడు కదా ఆ ప్రజలు దేవుని పట్ల ఏ విధంగా ప్రవర్తించింది కదా, దేవుడు ఎన్ని ఆశ్చర్యాలు గొప్ప కార్యాలు వాళ్ళ పట్ల జరిగించిండు కదా కదా. మరి నా పట్ల కూడా జరిగించే గొప్ప దేవుడు కదా, మన నేను ఎంతో ప్రేమించిన దేవుడు కదా, సమస్యను మనకి ఇచ్చే దేవుడు కాబట్టి కదా మనం ఆయన మీద విశ్వాసం ఉంచి అంట కదా ఏది ఉన్నా లేకున్నా అంట కదా మనం ఆయనను ప్రేమించాలి, ఆయనను వెంబడించాలి. చూడండి కదా వీరు చేసినట్టంట కదా చేయకుండా మనము ఉండుటకి కదా దేవుడు మనకి వాక్యాన్ని బయలుపరుస్తుంది. అంటే చివరి దినాల్లో ఇట్లా తయారవుతా ఉంటారు అనమాట. కాబట్టి చూడండి ఇక్కడ మరి ఏమని చెప్తున్నారు కదా, ధూళి అంత అయితే ఆకాశం నుండి అంట తూర్పు గాలి ఆయన విసిరజేశాను, ఆయన బలము చేత దక్షిణ గాలిని రప్పించాను. ధూళి అంత విస్తారంగా మాంసమును సముద్రమును ఇసుక రేణులంత విస్తారంగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించాను. వారు దండు మధ్యన వారిని నివాస స్థలమును చుట్టూ ఆయన వారిని వ్రాలజేశానంట. చూడండి ఆహారం కదా ఇప్పుడు పని చేస్తే కదా ఏదైనా జాబ్ చేస్తే కానీ ఏదైనా సంపాదించిన ఆహారం కానీ ఆ టైంలో వాళ్ళు ఏం పని చేయకుండా కానీ వాళ్ళ ముందునే వచ్చి వారిని అంట ఈ పిట్టలు వాళ్ళకి ఆహారంగా. చూడండి దేవుడు ఇది కూడా
చేయగల సమర్థుడు కదా దేవుడు కదా, నీకు కూర్చున్న దగ్గర నీకు అన్ని తెచ్చి పెట్టే దేవుడు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంట కదా, వారికి అంట కదా వారి దగ్గర నుంచి వారి చేసినట్ట దేవుడు ఏంటి ఆ యొక్క ఆహారంగా ఉన్న పిట్టలను. అయితే వారు కడుపార తిని ఏం చేసినట్ట, వారు కడుపార తిని 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 తినేసిరి. అయితే వారు ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించను. వారి ఆశ తీరక మునిపే కంట వారికి ఏమైందంట కదా, వారి ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి దిగానంట. చూడండి వారిలో కదా, చూడండి వాక్యం అంతా చూస్తుంటే మనకి ఏమర్థమవుతుంది, వారు దేవుని ఎంతగా శోధించరు కదా. అయితే ఈ రోజుల్లో కూడా కదా అట్లాగనే కదా, దేవుడు నాకు అది ఇస్తే ఇది ఇస్తే, నన్ను బాగు చేస్తే, నా సమస్య పోతే, నా రోగం పోతే, నాది ఇది పోతేనే నేను వెంబడిస్తాను విశ్వసిస్తా. అన్ని చూసి కూడా కదా మనకి ఎన్నో దేవుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు కదా. ఎన్నోసార్లు మన దర్శనం ద్వారా దేవుడు దర్శిస్తుంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. మన ఎన్నో విధాలుగా దేవుడు మనం కాచి కాపాడుతూ ఉంటాడు. అవన్నీ మనం కదా మర్చిపోతున్నామా, గుర్తు పెట్టుకుంటున్నామా? అవన్నీ గుర్తించుకొని కదా ఇట్లా నన్ను నడిపించిన దేవుడు ఇంతవరకు ముందు కూడా నన్ను నడిపించగలడని విశ్వాసం కలిగి ఆయన ఎందుకు మనం కనిపెట్టుకొని ఉండాలి కదా. అయితే ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు కదా, వీళ్ళేం చేసినట్టు కదా, దేవుని మీద సనిగి కొనిగి ఆయన ఇవ్వగలడా, ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వగలడా, చేయగలడా, వాళ్ళకి ఇష్టానుసారం కావాలని అడుగున్నారు అనమాట. అట్లా అయితే అట్లా ఉండడం దేవునికంట అది దేవునికి చాలా అసహ్యకరంగా శరీర క్రియలుగా దేవునికి అనిపిస్తాయి అనమాట. ఇలాంటి ఒక క్రియలు దేవునికి శరీర క్రియలుగా ఇవి ఉంటాయి అనమాట దేవుని యొక్క దృష్టికి. ఎందుకంటే శరీర క్రియలు దేవుని దృష్టికి అసహ్యకరం అనమాట. కాబట్టి ఆయన ఇక్కడ వీరిని కదా వారి మీద అంట దేవునికంట కోపం వచ్చిందంట దేవునికి. ఎందుకంటే ఒకసారి మన ప్రభు కూడా అంటాడు కదా, కొన్ని విషయాల్లో శిష్యులతో కూడా అంటాడు కదా, ఎంతకాలం నేను మీతో ఉండి మిమ్మల్ని సహింతును అంటాడు దేవుడు. వీళ్ళతో ఉండి దేవుడు ఎంతగా సహించిండు కదా సహించి కదా దేవుడు కోపం చూపించింది. కానీ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే కదా 34వ వచనం, వారు అంట సంవత్సరం వారి సంవత్సరాలంట అకస్మాత్తుగా గడిచిపోయేసాను. వారిని ఆయన సంహరించినప్పుడు వారంట ఆయనను వెతికిరంట. అప్పుడు వారు మంచి తిని మంచిగా ఉన్నప్పుడు కదా వారు దేవుని దూషించరు, దేవుని అవమానించరు, ఆయనను విశ్వసించలేరు. కానీ ఎప్పుడైతే ఆయన వారిని సంహరించినారు, తాజేశారు, అప్పుడంట మళ్ళీ ఆయన వెతికినారంట. చూడండి మనము వాక్యం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి కదా, ఆది నుండి దేవుడు ఏమేమి మనకు బయటపరిచినో, ఏమేమి కార్యం చేసినా వాటిని బట్టి కదా ఈ రోజులో మనము దేవుని అది విశ్వాసంగా ధైర్యంగా ఉండగలం. ఎందుకంటే కదా ఎవరైతే విశ్వాసంతో ఆయన కదా ఏమున్నా లేకుండా ఆయన వెంబడిస్తారు కదా, వారి పట్ల దేవుడు ఎంతో కదా ప్రేమ కలిగి ఉంటాడు అనమాట కదా. అయితే ఇక్కడ ఏమంటున్నారు, వారంటే తిరిగి మరి ఏం చేసినంట చూడండి, వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుని బతిమాలు కొనిరంట. అప్పుడు ఎప్పుడు మళ్ళీ సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మంచిగా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినట్ట దేవుని ద్వేషించినారు. అయితే దేవుడు తమకు ఆశీర్వాదమనియో మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకము చేసుకునిరంట. అప్పుడు తర్వాత మళ్ళీ ఆయన వారి హృదయంలో ఆయన అయినంట వారంట కదా 36వ వచనం చూస్తున్నాం, ఆయన వారి హృదయం అంట ఆయన ఎడలంట స్థిరంగా ఉండలేదంట. అయినను కానీ దూషించిన దేవుని అందించినప్పుడు కదా, తర్వాత దేవుడు వారికి కదా సంహరించినప్పుడు కదా అకస్మాత్తుగా వారికి నాశనం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసారు, దేవుని వెతికిరు, మళ్ళా దేవుని సన్నిధికి వచ్చిరు, ఆయన వేడుకున్నారు. కానీ మళ్ళా అయినా కానీ వారి హృదయం ఎట్లయిందంటే దేవునికంట దేవుని అందు స్థిరంగా లేవంట వారి హృదయం. ఆయనను వారి హృదయంలో ఆయన ఏదైనా స్థిరంగా ఉండలేదు. ఆయన నిబంధనను వారంట నమ్మకముగా గాయకొనలేదు. చూడండి ఆయన ఒక నిబంధన మనకి ఇచ్చింది కదా, అయితే వారంట ఆ నిబంధనను కూడా అంటే వారు గాయకొనలేదంట. నోటి మాటలతో వారు ఆయనను ముఖస్థుతి చేసినారంట, కేవలం నోటి మాటలతో తమ నాలుగులతో ఆయనను బొంకినారంట. అయితే ఆయన అంట వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషములను పరిహరించువాడు. అయితే తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపం అంచుకొని వాడంట దేవుడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియో వారి విసరి వెళ్ళి మరలి రాని గాలి వలెనున్నారనియో ఆయన జ్ఞాపకము చేసుకునేను. చూడండి దేవుడే కదా, దేవుడే మళ్ళానంట కదా ఏమనుకున్నాడంట, వీరంట కదా. అయితే ఆయన అంట వారి ఎంతో అంట వాత్సల్య పూర్ణుడై ఉన్నాడంట. వాత్సల్య పూర్ణుడై ఉండి వారు నశింపక వారి దోషములను పరిహరించినంట దేవుడు. అయినా కానీ వారు ఆ విధంగా చేసినా కానీ కదా తన ఉగ్రతనంట ఎన్నిసార్లు అంట దేవుడు అంట చూడండి, తన ఉగ్రతనంట ఏమాత్రం రేపుకొనలేక అంట దేవుడు పలుమార్లు అంట తన కోపంనంట దేవుడు అంచుకున్నాడంట. ఈ రోజులలో వారు కదా దేవుని కదా వ్యతిరేకించే వారు కదా, వారి విషయంలో కూడా దేవుడు ఎన్ని మార్లు తన కోపాన్ని అంచుకొని కదా వారి పట్ల కూడా దేవుడు కదా దీర్ఘశాంతుడై వారికి ఇంకా అవకాశం ఇస్తూ దేవుడు చూస్తున్నాడు అనమాట. అయితే వారు కేవలం అంటే శరీరులై ఉన్నారని దేవుడు
అంటున్నాడు. అంటే వారి క్రియలు అంటే వారి యొక్క స్వభావం ఎట్లంటే కేవలము శరీరులై ఉన్నారంట వాళ్ళు. కాబట్టి దేవుడు అది తెలిసి ఏమంటున్నట్టే వారి విషయమే వీరి అయితే వీరు ఎట్లుందంట విసరి వెళ్ళి మరలి రాని గాలి వలనంట. విసరి వెళ్ళి గాలి ఒకసారి అటు పోయిన తర్వాత కదా మరలి రాకుండా ఉంటది కదా గాలి కదా, విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకున్నారంట దేవుడు. చూడండి ఎంత దేవుని హృదయాన్ని దుఃఖపరిచారు వీళ్ళు, ఎంత బాధపరిచారు కదా. అయితే ఈ చివరి దినాలు కూడా దేవుని యొక్క కార్యమంతా చూసి కదా, ఆయన ఆశ్చర్యాలు అద్భుతములైన దర్శనాలు చూసి కూడా ఆయన కదా ఆయన విశ్వాసం లేని వారుగా ఉంటారనమాట. విశ్వాసం ఉన్నట్టు ఉంటారు కదా, కేవలం ఆయన నోటి మాటలతో ముఖస్థుతి చేస్తారంట. తమ నాలుగతో ఆయన వద్దకు మళ్ళీ బొంకుతూనే ఉంటారు. మళ్ళీ నోటి మాటలతో వారంటే కేవలం అంటే హృదయ శుద్ధి కలిగిదంతా తన హృదయం అంతా దేవుని స్తుతించరు, ఆయనను విశ్వసించారు. కానీ పైన మట్టు కదా వీళ్ళు ఏం చేస్తారంట, ఇట్లా ఉండేవారు ఉంటారని కదా మనకు తెలుస్తుంది వాక్యం ఇక్కడ కదా. తమ నాలుగులతో బొంకుకుంటా ఉంటారు, మళ్ళీ నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేస్తారంట. అయితే ఆయన వారి హృదయం అంటే ఆయనకంట ఆయనది స్థిరంగా లేదు. కాబట్టి వారి హృదయం అంటే అనేది స్థిరంగా లేదంట. ఎన్ని చూసినా కానీ ఎట్లంటే వారి హృదయం స్థిరంగా లేదు. అయితే తన ఉగ్రతను ఏమాత్రమైనా ఆయన రోపుకొనలేదంట ఈ విధంగా ఉన్నా కానీ ఇక్కడ మనకు దేవుని వాక్యం తెలుస్తుంది. అయితే చూడండి ఎడారి యందు ఆయన ఎన్ని మారులో దుఃఖ పెట్టింది. ఎడారి యందు ఆయన ఎన్ని మారులో దుఃఖ పెట్టింది. మాటికి వారు దేవుని శోధించినట. మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంతాపము కలిగించిరి. చూడండి మాటికి దేవుని ఏం చేసేదంటే వాళ్ళు కదా, ఇప్పుడు కూడా ఇట్లనే చేస్తున్నారు అనమాట. చాలా మంది చర్చిలోకి వెళ్తుంటారు, దేవుళ్ళే ఉంటారు, కానీ మరి ఇంకో విధంగా దేవుని దుఃఖపరుస్తూ ఉంటారు, దేవుని శోధిస్తూ ఉంటారు కదా, సంతాపం కలిగేటట్టు చేస్తుంటారు, దేవుని సంతాపం కలిగిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన బాహుబలము నైనను కదా, విరోధుల చేతిలో ఉండే ఆయన తమను విమోచించిన దినము నేనంట వారంట స్మరణకు తెచ్చుకునలేదంట. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయాను క్షేత్రంలో తన అద్భుత క్రియలను ఆయన చేసిన దినములంట వారు జ్ఞాప్తికి తెచ్చుకొనలేదంట. చూడండి ఆయనంట వాళ్ళు దేవుని యొక్క ఆయన యొక్క వారి విరోధుల చేతిలోంచి అనే కదా వారిని విడిపించిన దినమునంట వారు స్మరణకు తెచ్చుకొనలేదంట. మరి ఆయన చేసిన అద్భుతములు అంట వారు చూసిన దినమును వారంట జ్ఞాప్తికి అంట తెచ్చుకునేదంట, అంటే జ్ఞాపకం చేసుకునలేదనమాట. అంటే దేవుడు మన జీవితాల్లో ఎన్నో క్రియలు, మంచి గొప్ప క్రియలు కదా, ఆయన మనకి ఎన్నో సమస్యల నుంచి తప్పించి కదా మనం నడిపించిన రోజులు, శ్రమ నుంచి విడిపించిన రోజులు, శత్రు నుంచి మనం తప్పించి కాపాడి మనను రోజులంటా కదా మర్చిపోతా ఉంటారు. చాలా వరకు మర్చిపోయి ఏం చేస్తూ ఉంటారంట కదా, వారి జ్ఞాప్తికి తెచ్చుకోరనమాట. ఈ రోజుల్లో అంతే ఉంటారనమాట. ఎందుకంటే ఈ యొక్క విస్తరించిన భయంకర దినాల్లో అది దేవుడు చేసిన ఆశ్చర్య క్రియలు మర్చిపోతూ ఉంటారు, ఆయన చేసిన జ్ఞాప్తికి తెచ్చుకోకుండా ఉంటారు, స్మరణ తెచ్చుకొని వారిగా ఉంటారనమాట. చూడండి ఒకసారి దేవుడి యొక్క క్రియలన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటేనే కదా మన విశ్వాసంలో గట్టిగా ఉంటాం కదా, ఇంకా కదా దేవుళ్ళు మనం బలంగా ఉంటాము. చాలాసార్లు కదా మనకు వచ్చే శ్రమలను బట్టి, మనకు వచ్చే శోధనలను బట్టి కదా ఒక్కోసారి మనం ఏమైపోతుందంటే ఉక్కిరి అయిపోతా ఉంటాము. అప్పుడు ఆ టైంలో కదా మనకి ఇవన్నీ మనము ఏం చేయాలంటే మనకి గుర్తుకు రావు, కానీ అదే టైంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఒకసారి ఒకటి వెనుక సమస్యలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది అయ్యా ఎట్లా తప్పించుకోవాలి సమస్యల నుంచి, ఇవి నాకు ఊపిరి ఆడకుండా చేసిన సమస్యలు శ్రమలని మనకు అనిపిస్తూ ఉంటాయి. అప్పుడే కదా మనం ఏం చేయాలి కదా, చూడండి ఈ యొక్క వాక్యాలని మనం జ్ఞాపకం చేసుకోవాలంట. ఎన్ని సమస్యల నుంచి దేవుడు కదా తన వీడుని విడిపించను, రక్షించను, కాపాడిని, విమోచించను, శత్రువు నుంచి విడిపించను, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చివరి దినాల్లో శత్రువు చాలా కదా అటాక్లు చేస్తూ ఉంటారు కదా మన యొక్క దేవుని బిడ్డల మీద. కాబట్టి ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని ప్రత్యక్షంగా జ్ఞాపకం చేసుకుంటే మనం బలంగా దేవునిలో స్థిరంగా విశ్వాసంగా ఉంటామంట కదా. అయితే తర్వాత మనం అంటే ప్రతిసారి అంటే దేవుని యొక్క స్మరణకు తెచ్చుకోవాలి, దేవుని వాక్యాలను మనం జ్ఞాపకం పెట్టుకోవాలంట. చూడండి ఇక్కడ మనము చూస్తున్నాము వారంట అన్ని చూసి కదా వారు ఆ విధంగా తప్పిపోయారు అంటే కదా, ఇప్పుడు ఈ దినాల్లో కూడా అన్ని చూసి తప్పిపోయేవారు ఉంటుంది కదా తప్పిపోయేవారు అంటే చాలాసార్లు ఏమవుతుందంటే మనం శిష్యులను చూస్తాము. శిష్యులు ఇక యేసు ప్రభు పడవలో వాళ్ళు ప్రయాణిస్తుంటే ప్రభు వాళ్ళ పడవలో ఉన్నా కానీ పెద్ద తుఫాను వస్తుంది అనమాట. ఆ రోజు శిష్యులు పడవలో ప్రభు ఉన్నప్పుడు పెద్ద తుఫాను వచ్చినప్పుడు కదా వారు ఏం చేస్తారు, భయపడతారు. శిష్యులు భయపడినప్పుడు ఏం చేస్తారు కదా, ప్రభు అక్కడ కదా
కొంచెం ఇట్లా తల వాల్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, భయపడి ప్రభుని వెంటనే లేపి, ప్రభు నీకు ఈ తుఫాను వచ్చినదే మరి మీరు చూడరా అని ప్రభుని అడుగుతుంటే, అప్పుడు ప్రభు అంటారు మీ విశ్వాసం ఎక్కడ అంటాడు. అప్పుడు మీ విశ్వాసం ఎక్కడ అంటే ప్రభుతో ఉన్నారని చూసిరే చేశారు. కానీ ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఏం చేశారంట, ప్రభు వాళ్ళ పక్కనే ఉన్నారు కానీ వాళ్ళు భయపడినారు. చూడండి కదా, కొన్నిసార్లు కదా ఇక్కడ ఈ కాలంలో కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట. మనతోనే ఉంటాడు ప్రభు, మనలోనే ఉంటాడు, మనల్ని అన్ని చూస్తూనే ఉంటాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తామంటే భయపడతా ఉంటాం అనమాట. అది ప్రభు మన దగ్గర ఉంటాడు కానీ ఉన్నా కానీ తుఫాన్ లాంటివి వస్తాయి. వచ్చినా కానీ ఏం చేస్తాడో దేవుడు కదా, ఆయన నోటి మాట చేత ఆయన గద్దించినప్పుడు తుఫాన్ ఎట్లా ఆగిపోయిందో కదా, మనకు శ్రమలు వచ్చినప్పుడు కూడా కదా, మన ప్రభులో ఉన్నా కానీ విశ్వాసంలో కానీ మనకు శ్రమలు వచ్చినా కానీ దేవుడు కదా చూసాడు ఒకసారి గద్దించినప్పుడు కదా, అవి మనకు ఒకసారి కనపడకుండా వెళ్ళిపోతాయి. ఇంకా అవి మనకి ఎన్నడూ కనరా ఉన్నట. అట్లా అవి మన ముందు నుంచి వెళ్ళిపోతా ఉంటాయి శ్రమలు, సమస్యలు కదా. మళ్ళీ వేరేగా వస్తే అదే సమస్య మనకి రాదు. చూడండి కదా, మనము ఈ దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన ఎదుట కదా చాలా మంది గర్విష్ఠులు, అహంకారులు కదా, తగ్గింపు లేని వారు ఉంటారు మన ఎదుట. వారిని చూసి మనకు అనిపిస్తూ ఉంటారు అనమాట, ఏమని వీరు ఇట్లున్నా కానీ ఇంత మంచిగా ఉన్నారే కదా, నేను ఇంత మంచిగా ఉన్నా, దేవుని భయభక్తి కలిగి ఆయనకి లోబడి ఉంటున్నా, నాకెందుకు సమస్యలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయని మనము చింతిస్తూ ఉంటాం, ఒక్కోసారి బాధపడతా ఉంటాం. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే కదా, ప్రభు గదించిన తుఫాన్ ఎట్లా ఆగిపోయిందో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆయన మనతో ఉన్నా కానీ, మనకి తుఫాను వచ్చినా కానీ, మనకు శ్రమలు వచ్చినా కానీ ఆయన మనతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనతో ఉన్నప్పుడు కదా అది మునిగిపోదు కదా, ఎంత తుఫాను వచ్చినా అది కూడా మునిగిపోదు అనమాట. అది మంచిగా కదా, అది తేలుతూ అది కదా తన గమ్యానికి కదా నడుస్తూ ఉంటుంది అనమాట దేవుడు ఉంటే ఇక కూడా. అట్లనే మన జీవితంలో కూడా మనకి ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు కదా మనము ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని, ఆయన ఆశ్చర్యకారులను, ఆయన ఆశ్చర్యకరులను కదా ఆయన మనకు బయటపరిచిన ప్రతి అంటే మనం జ్ఞాపకం చేసుకొని నడుచుకోవాలి. చూడండి, ఈ ఆసాపు కీర్తన రాసిన ఇక భక్తుడైన ఆసాపు గారు కూడా ఒకప్పుడు కదా ఆయన కూడా కదా ఏం చేసిండు, ఆయన ఎంతో నీతిగా నిజాయితీగా ఆయన ఎంతో దేవుని వైభవంలో ఉండేవాడు. ఒకప్పుడు ఆయన కూడా అనిపించింది ఏమని కదా, వీళ్ళంటారు కదా భక్తిహీనులు, వీళ్ళు ఎంత మంచుకున్నారు, వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉండే వీళ్ళు, బలాత్కారంగా ఉండే వీళ్ళు ఎంత మంచుకున్నారు. ఇక్కడ చూస్తాం చూడు మనం 73వ కీర్తనలో కదా, నిత్యం అయితే ఇజ్రాయేల్ ఎడల శుద్ధ హృదయ ఎడల అంట నిత్యంగా దేవుడు అంట దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుట కొంచెమే తప్పేను, నా అడుగు జారులు జార సిద్ధమాయను, భక్తిహీనుల క్షేమము నాకు అంటబడినప్పుడు అంట గర్వించి వారిని బట్టి నేను మత్సరపడి తిని, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు, కావున గర్వము అహంకారం వలె వారిని చుట్టుకొనుచున్నవి. అయితే ఇవన్నీ చూసి కదా ఆయన అంట, ఆయనకు ఒక నాడంట కదా ఈ యొక్క భక్తునికి కూడా ఏమైందంట కదా, ఆయన కాలు కొంచెమే తప్పిందంట, కాలు దారే సిద్ధమైన కానీ మళ్ళీ కదా ఏమైంది ఆయన కదా, ఆయనకి దేవుని వాక్యము అన్ని గుర్తొచ్చి కదా ఆయన మళ్ళీ కదా దేవుని యొక్క ఆత్మచేత ఆయనకు బయలుపరిచినప్పుడు, ప్రతి వాక్యము ప్రతి ఒక్క దేవుని యొక్క సత్యం ఆయనకు బయలుపరిచినప్పుడు ఆయన మళ్ళీ ఏమైందంట కదా, నేను చాలా దేవుని సన్నిధిలో కదా ఇప్పుడు నేను కరెక్ట్ అయిపోయినా అని మళ్ళీ కూడా తిరిగి మళ్ళీ ఆయన ఏం చేసిండు కదా మనకి బయలుపరుస్తున్నాడు. ఇక్కడ ఏమని చూడండి, ఆయన ఏమనుకున్నట్ట, నా హృదయమందు నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమని అనుకున్నాడంట. చూడండి మనం 13వ వచనంలో చూస్తాం, ఎందుకో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చిత గల వారే ధనాభివృద్ధి చేసుకుందరు, నా హృదయము నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే అని అనుకున్నాడంట. దినం అంతా నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది, ఇలాగూ ముచ్చటింతునని నేను అనుకుని నెడలా ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి, నేను నీ కుమారుల వంశమును మూతపుచ్చిన వాడు నగుదును అంటున్నాడు. చూడండి, అంటే ఇవన్నీ నేను ఈ విధంగా అనుకోవడం, నేను ఈ విధంగా అనుకోవడం ఇదే పెద్ద మోసకరము, ఇది పెద్ద మోసము అని ఆయనకు అర్థమైందనమాట. ఏంటి, భక్తిహీనులు కదా నా ముందు ఇంత బాగున్నారు కదా, దేనికి విరోధులైన వాళ్ళు ఇంత మంచిగున్నారు, మంచి ధన సమృద్ధి కలిగి ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, మంచి ఆయుష్ కలిగి ఉన్నారు, చేసేదాన్ని బలాత్కారం పాపము చెడ్డ క్రియలు ఆయన మంచిగున్నారు, నేనేమో హృదయ శుద్ధి చేత కదా ఉండుట హృదయ శుద్ధి కలిగి ఉన్నాను కదా, నా చేతులు కడుక్కొని నిర్మలంగా నేను ఉన్నాను, వ్యర్థమైన నేను అర్థం నుంచి తీసిపడేసి కదా నేను దినమంతే కదా నాకు బాధ కలుగుచున్న, నేను ఇంత నీతిగా ఇంత నిజాయితీగా నేను ఉంటే దేవుడు నాకు దినమంతా బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయం నాకు శిక్ష వచ్చుచున్నది,
కదా అని అనుకున్నాడంట. కానీ తర్వాత చూస్తే ఇదంతా అంట కదా, నేను నా కదా ఇవన్నీ ఎట్లున్నాయంట, నేను నీ కుమారుల వంశం మోసకొచ్చిన వాడు నగుదును అని అంటున్నాడు. అయినను దీనిని కొనలేదని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును వచ్చి ధ్యానించే వరకు నా సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను. దేవుని సన్నిలోకి వెళ్ళి అంట, దేవుని సన్నిలోకి వెళ్ళి అంటే ఆయన ఎంత ప్రార్థనలు ఉపవాస ప్రార్థన ఉండి కదా, ఆయన ఎంతగా దేవుని సన్నిలో కనుక్కొని తర్వాత మళ్ళీ చెప్తున్నాడు కదా. ఆయన ఏం చేసినట్ట, వారి అంతము కదా, వారి అంతము గురించి ధ్యానించే వరకు అంట ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండను. నిశ్చయంగా నువ్వు వారిని కాలు జారి చోటునే ఉంచి ఉన్నావు. అయితే వారు ఎక్కడ ఉన్నారంట, కాలు జారి చోటునే ఉన్నారంట. అయితే ఈయనంట, నేను దేవుని పరిశుద్ధ సంఘంలోనికి పోయి వారి అంతము గురించి ధ్యానించే వరకు అంట ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను అంటున్నాడు. దేవుని సన్నిలోకి వెళ్ళి కదా, దేవుని అడిగిండు కదా, దేవుని అడిగి ఆయన తెలుసుకున్నాడు ఏంటంటే కదా, వారంట ఎట్లున్నారంట, నిశ్చయంగా వారి కాలంట జారు చోటునే ఉండదంట, వారి కాలు జారిపడే చోటు. చూడండి, వారు నశించినట్టు వారిని పడవేయుచున్నాను కదా, క్షణ మాత్రంలోనే వారు పాడైపోదురు, వారు క్షణ మాత్రంలోనే పాడైపోతురు. అంటే చూడండి, ఇది ఇక లోకంలో కదా దేవునికి వ్యతిరేకంగా గర్విష్ఠులు, దుర్మార్గులు, దుష్టులైన వారు కదా, బుద్ధిహీనులు కదా, ఆయనకి వ్యతిరేకులైన వారు ఏంటంట కాలు జారే ప్లేస్లోనే ఉండాలంట. కానీ వాళ్ళకి తెలియదు, ఎప్పుడు సడన్గా కాలు జారిపోతే వాళ్ళకి తెలియదు. మంచిగా అనిపిస్తాడు కానీ ఎప్పుడు సడన్గా జారిపోతారో తెలియదు. ఎందుకే ఎప్పుడంట కదా దేవునికి అంటే మనం అంట లోబడి చెప్పించాలని మనకు తెలుస్తుంది కదా వాక్యం. ఆయన అట్లా అనుకున్నాడు, నేను ఎంత మంచిగా ఉండటం వ్యర్థం అనుకున్నాను, కానీ కాదు కదా, నేను ఇలా ఉండడమే కరెక్ట్ కదా, నా దేవుడు కదా న్యాయవంతుడు కదా. వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళు చేసే వారి తప్పిదములను బట్టి, వారి అహంకార దృష్టిని బట్టి వారు ఎట్లున్నారంట కాలు జారే ప్లేస్ లో ఉన్నారంట వాళ్ళు. చూడండి, దేవుడు మనకి వాక్యం బయలుపరుస్తున్నారు కాబట్టి ఈ రోజుల్లో ఇలాంటి వారు మనకు చాలా ఎదురవుతుంటారు, చాలా కనిపిస్తూ ఉంటారు కదా. వీటిని బట్టి మన విశ్వాసము కదా తగ్గిపోవడానికి వీల్లేదు. ఇలాంటి వారిని బట్టి కదా మనం కదా ఏం చేయాలంటే కదా, ఇలాంటి వారు మన కనబడినా కానీ కదా వారేమో ఆ కాలు జారిపడే ప్లేస్ కానీ నువ్వెక్కడున్నావు అని అనుకోవాలంటే కదా, నేను నా దేవుని సన్నిధిలో ఉన్నా కదా, నేను నా దేవుడితో ఉన్నాను, నా ప్రభు నాతో ఉన్నది. మనకి ఆ ధైర్యం విశ్వాసం ఉండాలన్నమాట కదా. ఎందుకంటే ఈ చివరి దినాలు మనకు చాలా మటుకు ఏవి అనుకూలంగా మనకు ఉండవు, ప్రతీది కదా. చాలా మందిని చూస్తున్నారు ఈ రోజుల్లో అయితే, ఈ లోకాన్ని సంపాదించుకోవడము కదా అదొక గొప్ప ఆశీర్వాదకరము కదా. ఈ లోకంలో కదా దేవుడు అడిగిన అన్ని పొందుకున్న వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు కదా, దేవునితో వాళ్ళు ఉన్నారని అనుకుంటారు. కానీ అది కాదు కదా నిజము. అసలు నిజం ఏంటి కదా, ఆశీర్వాదమైనది ఆత్మీయమైనది అనమాట. అంటే కదా తనని తాను తగ్గించుకోవడం దేవుని రాజ్యంలో అంటే గొప్పవాడుగా కనపడతాడంట. అయితే ఈ లోకంలో మనం ఇవన్నీ మనకంటే ఎదుట కనిపించినా కానీ మనం ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన క్రియలను మర్చిపోకుండా, ఆయన క్రియలను తల్లిపోస్తూ, ఆయన క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎట్లుండాలంటే చూడండి కదా, దేవుని ప్రేమించేవారుగా ఉండాలి, మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి కదా. ఇవన్నీ కదా మనకు కావాల్సింది అంటే ఆత్మానుసారమైన ఆశీర్వాదం కదా. మనం ఉండాల్సింది ఎట్లా అంటే ఆత్మానుసారంగా మనం నడుచుకోవడం, శరీరాన్ని మనం అసహించుకోవాలి. కాబట్టి దేవుడు మనకు ఏం బయటపడుతుందంటే ఈ చివరి దినాల్లో మనకి ఏమున్నా ఏమి లేకపోయినా కదా మనం ఎట్లుండాలి, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన స్థిరులే ఉండాలి విశ్వాసంతో కదా. సమస్తం దేవుడు చేయగలడు, కానీ ఆయన కొన్ని ఇస్తాడు, కొన్ని ఇవ్వడు కదా. ఇవ్వనంత మాత్రమే కదా దేవుడు నాకు చూడట్లేదు కదా, ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఇంత ప్రార్థన చేసినా వేస్టే, నేను ఎంత చేసినా వేస్టే అని అనుకోవద్దనమాట కదా. అట్లా అనుకుంటే అది మనం మోసపుచ్చుకున్నట్టంట కదా. ఏది ఉన్నా లేకున్నా అనేది విశ్వాసం కలిగి ప్రతి క్షణం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని నడుచుకోవటమే మనకి ఎంతో మేలు, ఎంతో బలం మనకి కదా. చివరి దినాలు కదా దుష్టుడు రకరకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు ఈ కాలం ఎటువంటిదంటే సమస్యలు వస్తూ ఉంటాయి కదా. చూడండి, మనము మనకన్నా తినడానికి తిండి కొందరికైతే తినడానికి తిండి ఉండదు కదా, ఉండడానికి ఉండదు కదా, ఎన్నో శ్రమల చేత పుట్టబడుతుంటారు కదా. మనం ఏం చేయాలి కదా, ఉన్న వాటి యందు కదా మనం ఏం చేయాలంటే కదా దేవుని యందు కదా సంతోషించాలి, ఉన్న వాటి యందు దేవుని యందు సంతోషించాలి కదా, లేదు దాన్ని బట్టి దుఃఖించదు. ఎందుకంటే కదా మనం ఏమవుతుంటామంటే కదా, మనం నీతిగా నిజాయితీగా దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో పరిశుద్ధ కలిగి మనం ఆయన కొరకు కనిపెట్టుకొని మనం ఎంతో తగ్గించుకొని నడుస్తూ ఉంటాయి కదా. దుర్మార్గులైన దుష్టులైన వారు కదా వాళ్ళు ఏమవుతుంటారంటే కదా, వాళ్ళు భయంకరంగా కదా వాళ్ళు ఈ లోకంలో విస్తరించి కదా భయంకరంగా జీవిస్తూ ఉంటే వారిని బట్టి కదా మనకు బాధ కలుగుతూ ఉంటుంది, మన కళ్ళెదుట మనం చూస్తూ ఉంటాం. కానీ వారిని బట్టి మనం ఏం కావాలి కదా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కదా. అయ్యో ఇది నన్ను ఎప్పటి నుంచో కదా మనం ఎట్లున్నారంటే కదా
ఎప్పటి నుంచో నా కళ్ళ ముందు కదా నాకు దేవుడు ఆల్రెడీ బయలుపరచండి, నేను చూస్తూనే ఉన్నా వాక్యంలో, ప్రతి చోట నాకు ఇది తగులుతూనే నేను చూస్తూనే ఉన్నా కదా. ఏ గర్విష్ల గురించి, దుర్మాల గురించి కదా, దేవునికి వ్యతిరేకమైన వాళ్ళ గురించి కదా నేను వాక్యంలో చూస్తూనే ఉన్నా, ప్రతిరోజు చూస్తూనే ఉన్నా. కాబట్టి వారిని బట్టి కాదు కానీ నా ప్రభు చేసిన ఆశ్చర్యాలను బట్టి, ఆయన నాకు చేసిన బయలుని బట్టి నేను నడుచుకుంటానని మనము స్థిరులే ఉండాలి ఈ లోకంలో. చూడండి, అట్లుంటేనే మనము కదా దేనికి ఇష్టలుగా ఉంటాము. లేదు కదా మనం అలా ఉండకపోతే కదా, మనం జ్ఞాపకం చేసుకోకపోతే కదా మన విశ్వాసం ఏమైపోతుంటుందంటే కదా, ఇలాంటివి చూసినప్పుడు మనకు కూడా మన విశ్వాసంలో అనిపిస్తూ ఉంటది కదా, నేను ఇంత మంచిగా కానీ నాకు ఎందుకు ఈ విధంగా అవుతున్నాయి, నాకెందుకు ఇట్లా అవుతున్నాయి అనిపిస్తూ ఉంటది అనమాట. కాబట్టి కదా ఇక్కడ వీళ్ళు ఇట్లానే దేవునికి కదా విరుద్ధంగా కదా ఆనాడు ఆ ప్రజలు ఆ విధంగా ప్రవర్తించారు దేవుని యొక్క కార్యములను చూసి. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసాం కదా, వాటన్నిటిని మనం గుర్తు చేసుకుంటే కదా, అవన్నిటిని గుర్తు చేసుకొని మళ్ళీ ఈ వాక్యం కూడా మనం గుర్తు చేసుకుంటే మనకి ఎంత విశ్వాసం ఉంటుంది చూడండి కదా, మన విశ్వాసం ఎంత బలం ఉంటుంది. ప్రతిరోజు కదా మనము కదా మనకు జరిగిన ఒక దేవుడు మన జీవితాలు చేసిన ఒక ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన మనకు చేసిన సమస్య మేలును జ్ఞాపకం చేసుకోవాలి, దేని వాక్యం జ్ఞాపకం చేసుకుని దేవుని మనం బలంగా స్థిరంగా ఉండాలి. ఎందుకంటే ఎట్లున్నదంటే కదా స్థితి చాలా డేంజర్గా ఉందనమాట. ఎట్లా అంటే ఏర్పరచబడిన వాడు కూడా పడవేట కంటే కదా దృష్టిలో ప్రయత్నం చేస్తూ ఉంటాం. చూడండి, మనం చూస్తూ ఉన్నాము లోకంలో. కాబట్టి దేవుని యొక్క క్రియలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే కదా మనము పడిపోమన్నమాట. దేవుడు మనకు బయలుపరుస్తున్నాము. నాకైతే ఒక్కొక్కసారి ఒకటి వెంట ఒకటి వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం ఫస్ట్ అయితే నేను ఏం జ్ఞాపకం చేసుకుంటా అంటే, నేను మంచిగా ఉన్నా దేవునిలో కరెక్ట్గా ఉన్నా, కానీ నేను ఎంత కదా శిష్యులు దేవుని యొక్క సన్నిధిలో అప్పుడు ఒడలో ఉన్నప్పుడు కదా దేవుడు వాళ్ళతో ఉండడం కూడా పెద్ద తుఫాన్ వచ్చింది, కానీ దేవుడు గద్దించగానే అది అణిగిపోయింది కదా. నా జీవితంలో కూడా ఒకటి వెనుక ఒకటి వచ్చినా కానీ ప్రభు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు ప్రభు. కాబట్టి కదా ఆయన గద్దించినప్పుడు అవన్నీ ఒక్క మారే అన్ని వెళ్ళిపోతాయి నా దగ్గర నుంచి అని నాకు అదొక విశ్వాసం గట్టి నమ్మకం. కాబట్టి నేను ఏం చేస్తాను, నాకు వచ్చిన శ్రమలను బట్టి నేను ఏం చేస్తాను అంటే ధైర్యంగా ఉంటా, వాక్యం పట్టుకుంటా. నాకు ఏమైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు, శ్రమల మీద శ్రమలు వస్తే దేవుని వాక్యం పట్టుకుంటా, జ్ఞాపకం చేసుకుంటా. దాన్ని బట్టి నాకు ఎంతో ధైర్యము విశ్వాసం వస్తుంది. కాబట్టి మనము ఏం చేద్దామంటే కదా, చివరి దినాలు చాలా భయంకర దినాలు కాబట్టి మనం దేవుని వాక్యాన్ని పట్టుకొని నడుస్తాం. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుందాం కదా, ఎక్కువ ప్రార్థనలో ఉందాం కదా, ప్రార్థన ఉంటాం ఎక్కువ. దేవుని వాక్యం దీవించిన ప్రార్థించుకున్నాము. స్తోత్రం ప్రభువ, పరిశుద్ధ రఘుతాన్ని కృప సత్య సంపూర్ణ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మా యొక్క జీవితాల్లో ప్రభా అయ్యా మీరు ఎంతో గొప్ప కార్యములు చేసిన వారు తండ్రి ప్రభా. ఎన్ని మార్లు ప్రభా తన్ని ఎన్నో మరణాల నుంచి మనం తప్పించిన ప్రభా. అయ్యా మమ్మల్ని ఎంతో నైనా తనకి కాచి కాపాడిన దేవా. అయ్యా వాటన్నింటినీ ప్రభా మేము నైనా తలపోస్తూ ప్రభా మిమ్మల్ని ప్రభా మేము నైనా ప్రతిరోజు కీర్తించాలి, కనపరచాలి ప్రభా దేవా మేము. కానీ ప్రభా మేము ఏ నోడు ప్రభా మేము కృంగిపోదు ప్రభా దేవా తండ్రి ప్రభా. మీరు ఎంతో భయంకర దినాలు మేము ఉన్నాం కాబట్టి తండ్రి ఎటు చూసిన ప్రభా మాకునైనా కానీ భయంకరంగా కనిపిస్తుంది, కానీ మేము భయపడకుండా ప్రభా. అయ్యా మీరు మాతో ఉన్నారు, కానీ మీరు మాతో ఉన్నారు ప్రభా, మాలు ఉన్నారు కాబట్టి మేము దేని గురించి చింతించద్దు ప్రభా. అయ్యా తుఫాన్ వచ్చినా, పెద్ద శ్రమ వచ్చినా కానీ మీరు మాతో ఉన్నారు ప్రభా. మీరు గద్దిస్తే దాన్ని మిక్కిలి అవి నిమలం అయిపోతాయి ప్రభా. అయ్యా మాకు శక్తినివ్వండి ప్రభా నా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. దేవ మనం మాట్లాడినందుకు మాతో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా మీ యొక్క ఆశ్చర్యకిలను ప్రభావం మేము మర్చిపోదు ప్రభావ, ప్రతి కిరణ్ ప్రభావం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభావ. మీరు ఎంతో గొప్ప కార్యములు చేశారు తండ్రి ప్రభావ. అయ్యా మేమైతే ఎన్నో తని మా యొక్క నిజ జీవితంలో మేము చూసినాం ప్రభా తని. అయ్యా వాక్యంలో కూడా ప్రభావం ఎన్నో చూసినాం తని ప్రభావ. మీరు బయటపరిచిన దేవా మాకు అయ్యా నీకు వందనాలు అయ్యా నచ్చతని. అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ. ఎక్కడ కూడా మేము పడిపోకుండా కాపాడండి తండ్రి. అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని నడుచుకున్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని బలపరచండి దేవా. అయ్యా మా బలితలను తొలగించండి ప్రభా. అయ్యా దినాల్లో ప్రభావ మమ్మల్ని మేము సరి చేసుకొని నడుచుకోవాలి ప్రభా తండ్రి. మా విశ్వాసాన్ని ఇంకా బలపరచండి ప్రభా. ప్రతిరోజు మేము వాక్యం ధ్యానించుకొని ప్రభావ ప్రతిరోజు మేము బలపడాలి తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను ఆశ్రయించిన ప్రతి బిడ్డ కుటుంబంలోనైనా అయ్యా ఇంకా అద్భుతములను జరిగించిన తండ్రి. దేవానికి స్తోత్రం. ప్రతి బిడ్డ కుటుంబంలో సమాధానం దయచే దేవా. యేసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. దేవాది దేవా అయ్యా దృష్టిలో ఎంతగానో ప్రభావం శోధించడానికి చూస్తుంటారు ప్రభా తండ్రి. అయినా కానీ ప్రభా అయ్యా మీరు మాతో ఉన్నారని ప్రభా. అయ్యా మేము విశ్వాసంతో బలంగా ఉన్నాం ప్రభా తండ్రి. అయ్యా ఏది కూడా మమ్మల్ని ఎంత హానిచ్చేది మమ్మల్ని ముట్టలేదు ప్రభా. అవును ప్రభా అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం పరిశుద్ధ ప్రభా. అయ్యా మేము ఒకవేళ మిమ్మల్ని బాధించితే మమ్మల్ని దయచేసి క్షమించని ప్రభా. అయ్యా నా తన్ని మిమ్మల్ని సంతోషపరిచే పిల్లలుగా మేము ఉండేలాగా దీవించని ఆశ్రయించిన ప్రభా. నీ మార్గంలో నడిపించని దేవా. అయ్యా మీ శక్తితో నింపనైనా ప్రతి శరీర బయటలన్నీ ప్రభా మేము ఆశ్రయించుకుంటాం తండ్రి ప్రభా. ఆత్మానుసారమైన ఎదుగుదలను మాకు దయచండి ప్రభా. దేవానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. స్తోత్రాలు ప్రభా తన్ని. అయ్యా మీరు ఆకలికే ప్రభా మమ్మల్ని అందరినీ మా దేశం అంతని సిద్ధపరచుకోమని స్తుతి ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తున్నాము దేవా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
థ్యాంక్ యూ సిస్టర్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. రాజు బ్రదర్, జాన్ బ్రదర్, మీరు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తారా? అలాగే క్లోజింగ్ ప్రేయర్ ముగించండి. విజ్ఞాపన ప్రార్థన చేసి క్లుప్తంగా క్లోజింగ్ ప్రేయర్ తో ముగించండి. ఆ అంశంలో ట్రైబల్ మినిస్ట్రీస్ లో సేవ బలంగా వాడబడాలి. అలాగే ప్రత్యేకంగా అయితే మనియం బ్రదర్ గురించి ప్రార్థించండి. ఆయనకి బీపీ నార్మల్ ఉండాలి. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో సఖ్యత ఉండాలి. రాజు సుజాత బ్రదర్స్ మధ్యలో కూడా మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. భార్య భర్తల మధ్యలో ఎడబాటు రాకుండా ఆయనకున్నటువంటి అక్రమ సంబంధాలన్నీ కొట్టుకుపోవాలి. దేవుడు కార్యం జరిగించాలి. అలాగే కృపా సిస్టర్ కి బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆ బిడ్డ క్షేమం కొరకు, మంచి హెల్త్ రెస్టరేషన్ కొరకు ప్రార్థించండి. స్తోత్రం దేవా, గొప్ప దేవానికి వందనాలు చేసినండి. నేను ప్రార్థన చేసేవా, ఇంతవరకు మీరు వాక్యంతో మాట్లాడుకుందన్నారు. వేసుకోవా, చెప్పబడ్డ వాక్యాలు మా జీవితాలు నెరవేరును గాక మీరే మాకు సాయం దయచేసి విడుదల చేయండి. కోసం ప్రార్థన మీరు ముట్టని స్వస్థపరచండి, కౌశ ఇచ్చండి. ప్రతి షో నుంచి ప్రతి బంధం నుంచి విడుదల చేయండి, కౌశ ఇచ్చండి. రాజు మరియు సుజాత ప్రార్థన వాళ్ళు కలిసి ఉండాలి. ఎటువంటి అక్రమ సంబంధం లేకుండా మీరు సాయం దయచేసి విడుదల చేయండి. గొప్ప దినకుందామని చేసినాందండి. మరి బ్రెయిన్ ఆపరేషన్ అయింది తీసుకోవా, మీరు తొందరగా కోలుకునేలాగా మీరు సాయం దయచేయండి, విడుదల చేయండి. అలా కౌశక్తి ఇచ్చండి. వేసుకోవా, ముఖ్యంగా వేసుకోవా ఇక 3 కుటుంబాల రక్షణ పొందాలా, విడుదల చేయండి. కౌశక్తి ఇచ్చండి. కుటుంబంతో రక్షణ పొందాలా మీరు సాయం తెచ్చండి దేవా. గొప్ప దేవుని చేసినాం. అలాగే మీరు ట్రైబల్ మినిస్ట్రీకి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మీరు తోడుగా ఉండండి. వాళ్ళకి కౌశక్తి ఇచ్చండి. ప్రతి అవసరాన్ని మేము తీర్చండి రాజా. ముఖ్యంగా దేవా చేసే సేవ ఫలించాలా మీరే సాయం చేసి విడుదల చేయండి. 3 అంశాల్లో మీరు కార్యం చేయించండి, విడుదల చేయండి. ఏం అవసరం ఉందో ఈశ్వర నీకు తెలుసుకోవా. ప్రతి అవసరాన్ని మేము తీర్చి విడుదల దయచేసి ఇక 3 కుటుంబాన్ని మీరు సిద్ధపరచుకొని ఇంతవరకు మేము తోడుగా ఉండాలి. ఇక మేము తోడుగా ఉండండి. మీరు కౌశప్రత శ్రద్ధించి విడుదల దయచేసి మీరు అక్కడ సిద్ధపరచుకోమని యేసు ప్రశ్న తండ్రి. ఆమేన్. యేసు ప్రభు కృప పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైంది గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.